అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? పులిహోర కోసం చింతపండు పేస్ట్ నేను ఎట్లా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిద్దామని వచ్చేసినబ్బా. ఇది పార్ట్ 1. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. స్కూల్కి వెళ్ళే పిల్లల కోసము మార్నింగ్ హడావిడి లేకుండా ఈ చింతపండు పేస్ట్ రెడీగా చేసి పెట్టుకుంటే మీకైతే టిఫిన్ బాక్స్లకు ఈజీగా అయిపోతుంది అనమాట. హాఫ్ కేజీ చింతపండు అయితే 1 hour నానబెట్టి ఇట్లా చూపిస్తున్న విధంగా మంచిగా గుజ్జు తీసి పక్కన పెట్టేసేయాలి. ఒక మందం కడాయి తీసుకొని తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం కడాయిలో వేసేసుకొని సిమ్ములో పెట్టి మసల పెట్టాలన్నమాట. ఇందులోనే చూపిస్తున్న విధంగా బెల్లము, పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటా ఉడకనియాలి. ఇది ఒక 15 to 20 minutes టైం పడుతుంది. ఈ గుజ్జు ఉడికేటప్పుడు ఒక 50 ml నూనె కూడా వేసుకోవాలి. పల్లి నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది. పల్లి నూనెనే వేసుకోరి. ఇదంతా గుజ్జు మీకు ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా సైడ్స్లకి మొత్తము నూనె వదలాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి చల్లారనియాలి. ఈ పేస్ట్ లా పోపు ఎట్లా పెడతా అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూపించేస్తా. వీడియో నచ్చితే లైక్ కొట్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.